ఒక యంగ్ లాయర్‌ని చంపేసి, ఆ లాయర్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఏది అది మర్డర్‌గా కాకుండా యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం పల్నాడు జిల్లాలో జరిగింది. శ్రీరామ హరిప్రసాద్ అనే 37 సంవత్సరాల వయసున్నటువంటి లాయర్, ఒంగోలు పట్నం కర్నూలు రోడ్డులో నివాసం ఉండే ఈయన గురువారం హైకోర్టుకెళ్తున్నాను ఇంటి దగ్గర చెప్పి బయలుదేరెళ్తే, రాత్రి 8:43 టైంలో ఇంట్లో వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడి తర్వాత ఆయన బాడీ శుక్రవారం తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల మధ్య హత్య జరిగినట్టు గుర్తించారు. స్కూటీ రోడ్డు పక్కన పడుంది. కింద హరిప్రసాద్ నిర్జీవంగా పడున్నాడు. మృతుడి తల మీద కొట్టినట్టు గాయం ఉంది. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలతో పాటు పోలీస్ జాగిలాలను ఘటనా స్థలానికి రప్పించారు. నరసరావుపేటలో బంధువులకి రాత్రి సమయంలో హరిప్రసాద్ కనిపించినట్టు తెలిసింది. హరిప్రసాద్ ప్రయాణిస్తున్న స్కూటీని మరో ద్విచక్ర వాహనం అనుసరించిన నరసరావుపేట చిలకలూరుపేట మార్గంలో సీసీ ఫుటేజ్లో నమోదయ్యింది. హరిప్రసాద్‌కి భార్య, కొడుకు, కూతురు కూడా ఉన్నారు. మృతుడి తల్లి కంప్లైంట్ మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలులోని ఒక భూ వివాదం నేపథ్యంలో శ్రీరామ హరిప్రసాద్ హత్యకు గురై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేశవరాజుకుంట సమీపంలోని ఒక స్థలం విషయంలో ఇటీవల వివాదం ఉంది. ఆ భూమిలో తాము 20 ఏళ్ల నుంచి నివసిస్తున్నామని స్థానికుడు పోతురాజు చెబుతుంటే, ఈ స్థలం తనకు చెందిందని హైదరాబాద్‌కి చెందిన రాఘవేంద్ర వాదిస్తున్నారు. భూమిని కొందరు ఆక్రమించారంటూ వీఆర్ఓ ఒకళ్ళు ఒంగోలు తాలూకా పోలీసులకు మార్చి 5న ఫిర్యాదు చేశారు. రాఘవేంద్ర తరపున ఒంగోలుకు చెందిన ఒకరు రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసుల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో కేసు నమోదు చేశారు. దీంతో పోతురాజుతో పాటు ఆయనకు బంధువైన న్యాయవాది హరిప్రసాద్ ఒక వీడియోను విడుదల చేశారు. స్థలం విషయంలో అధికార పార్టీకి చెందిన పలువురు బెదిరిస్తున్నారని వాపోయారు. అంటే టీడీపీ వాళ్ళే చేశారని. తమకు న్యాయం చేయాలంటే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా అభ్యర్థించారు. ఈ కేసులో హరిప్రసాద్ న్యాయ పోరాటం చేస్తున్నారు.